ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో నూతన యెరూషలేములో సంఘములో ఉన్నటువంటి సభ్యులందరికీ, విశ్వాస కుటుంబాల వారికి ప్రభు పేరట నా యొక్క వందనములు మరి శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి పోయిన నెల 22వ తారీఖు మొదలుకొని జనతా కలిపి మరి ప్రభుత్వం వారు నిర్వహించటం వలన మనము గత 2 ఆదివారములు కలుసుకోలేక ప్రభు సన్నిధిలో మనము దేవుణ్ణి స్తుతించలేక ఆరాధించలేక ఉంటున్నాం. మనము ఎరుగుదుము ప్రియులారా. మరి ఈ 4వ నెల మరి ఈ 5వ తారీఖున ఈ ఆదివారము ఈ ప్రభు దినమున మరి మిమ్మల్ందరినీ చూడాలని, ఈ అందరితో మాట్లాడాలని ప్రభు పేరిట ప్రేరేపించబడి ఈ దినము మరి ఈ వీడియోను తీసి వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. కనుక మీరందరూ దయతో శ్రద్ధగా దేవుని మాటలను వినాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి జరుగుతున్న పరిణామాలను మనం చూస్తే, జరుగుతున్న సంఘటనలను మనం వింటూ ఉంటే, ఇవన్నిటిని చూసి ప్రభు బిడ్డలముగా దేవుని వాక్యాన్ని ఇంతకాలం వింటూ వస్తున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈ అంత్యకాలంలో చివరి దినాలలో, ప్రభు రాకడ దినాలలో మనము ఉంటూ ఉన్నాం. మరి ఈ కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచానికి మరి కలవరముగా, వేదనగా, బాధకరముగా ఉంటుంది. ఈ దేశంలో మరి ఈ భూలోకంలో మనం ఉంటున్నాం. కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనము ఏది ఏమైనా, ఏ స్థితిలో మనం ఉన్నా, ఏ పరిస్థితులలో గుండా మనం వెళుతూ ఉన్నా, ఇలాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నా, ప్రభు యొక్క వాక్యమును బట్టి ఒకరిని ఒకరు మనం ఆదరించుకొని బలపరుచుకొని, మనకందరికీ తెలుసు, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటను నేను గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. 5వ అధ్యాయం 16వ వచనములో రాయబడిన వాక్య భాగం ఏముందంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తమని వాక్యములో చక్కగా రాయబడి ఉంది. ప్రతి విషయములో అంటే కష్టకాలములో కానీ, శ్రమకాలములో కానీ, సమస్యలతో ఉన్నప్పుడు కానీ, రోగములతో వ్యాధులతో ఉన్నప్పుడు కానీ, సంతోషముగా ఉన్నప్పుడు కానీ, మేలు పొందుతున్నప్పుడు కానీ, ఏ విషయములో కానీ, ఏ సమయంలో కానీ, ఏ పరిస్థితులలో మనమున్నా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. అధైర్యపడవద్దు, భయపడవద్దు, పరిస్థితుల ప్రభావానికి మనము వెనుక చూడవద్దు, దిగజారిపోవద్దు. ప్రభు బిడ్డలారా, మనము ఈ ప్రపంచానికి ఈ వైరస్ అనే తెగుళ్ళు మరి ప్రారంభించబడి చాలా నష్టం కలిగిస్తున్నప్పటికీ దేవుని వాక్యమును బట్టి, దేవా మరి నీ కృపను బట్టి నేను స్తుతించడానికి, నీ సన్నిధిలో గడపడానికి, నేను ప్రార్థించడానికి ఈ మంచి అవకాశమును మాకు కలిగించినామని మనము దేవాతి దేవునికి మనసారా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలని దేవుని వాక్యములో రాయబడి ఉంది. గ్రంథములో ఇంకొక దగ్గర ఇంకో భక్తుడు అంటాడు, మరి ఆస్తి పోయినా, ప్రాణ నష్టము జరిగినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అనేటువంటి వాక్య భాగమును కూడా మనము ఎరుగుదుము కనుక మనము ఏ స్థితిలో ఉన్నా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 21వ వాక్యములు ఏముందంటే, దేవునిగా చూడటం లేదు. చాలా మంది మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు, వ్యర్థమైన వాదముల యందు వ్యర్థులైపోయిన వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇలాంటి కష్టకాలములో, శ్రమ దినములలో మరి మనం దేవునిగా చూడాలి. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి. దేవుని చిత్తానికి తలయొగ్గాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చమని మనం ప్రార్థించాలి. దేవునికి మనము అనుదినము
మన యొక్క స్తుతి అర్పణ, మన జీవ బలిని, మన స్తోత్ర బలిని మనం దేవునికి అర్పించాలి. దేవుని మాటకు విధేయత చూపి దేవునిగా చూసి మనం అంగీకరించి దేవునికి లోబడాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ప్రార్థించాలి. మరి ప్రార్థించే విషయంలో మొట్టమొదలుగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి విశ్వాసి, మరి మన సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా నేర్చుకోవలసింది, చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యములో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము గ్రంథము ఈ విధంగా తెలియజేస్తుంది. నా పేరు పెట్టబడిన జనులు తమ తామే తగ్గించుకొని అని దేవుని వాక్యములో రాయబడింది. ప్రియులారా, ఆ విషయాన్ని మీరు తదుపరి పరిశీలనగా చదివి అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. నా పేరు పెట్టబడిన జనులు అంటే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవులం, లేకపోతే విశ్వాసులం. ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు అని పిలువబడుతున్న నీవు నేను, మరి ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతున్న మనము తగ్గించుకోవాలి. తగ్గింపు చాలా మనకు అవసరం. వినయం అవసరం, ఓర్పు అవసరం, మార్పు అవసరం. శ్రమలలో కానీ, సమస్యలతో కానీ, వేదనలో ఉన్నప్పుడు కానీ మనం తగ్గించుకోవాలి. మనల్ని మనమే తగ్గించుకోవాలి. మొట్టమొదటిగా మన పాపములను మనం ఒప్పుకోవాలి. మనం క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని దేవుడి గ్రంథం మనకు సెలవిస్తుంది. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని మరి ప్రార్థన చేసినట్టయితే వారి ప్రార్థన విని వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మొట్టమొదలు మనము పశ్చాత్తాపము కలిగి మనసు పూర్తిగా, ఇష్టపూర్తిగా ప్రభు వైపుకు తిరుగుదాం. పశ్చాత్తాపముతో మనము కన్నీటి ప్రార్థన చేద్దాం. మన పాపములను మనం ఒప్పుకుందాం. నేనేం పాపం చేశాను? నేను క్రైస్తవుని, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను సంఘములో ఒక సభ్యుడిగా జీవిస్తున్నాను అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో. కానీ 1 సమూయేలు 12:23లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానటం వలన మరి నేను పాపము చేసిన వాడను అగుదును అని అలనాడు సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. ప్రియులారా, మనము ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. అందుకనే ఇలాంటి మరి పరిణామాలను మనం చూస్తున్నాం ఈ ప్రకృతిలో. ప్రియులారా, క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము ప్రార్థించే వారంగా ఉండాలి. పశ్చాత్తాపంతో ప్రార్థించాలి. మన పాపములను ఒప్పుకోవాలి. అనేక విషయాలు మనం తప్పు చేస్తున్నాం, పడిపోతూ ఉన్నాం. కనుక రెండవది, ఇతరుల పాపములు కూడా మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఇతరులు అంటే మన కుటుంబీకులు, మన సంఘములో ఉన్న సభ్యులు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఇతర అన్యులు, అన్య కుటుంబాలు, విగ్రహారాధన చేస్తున్నవారు, దొంగలు, వ్యభిచారులు, అన్యాయస్తులు, మోసగాళ్ళు, రౌడీలు, తీవ్రవాదులు, అబద్ధీకులు లోకంలో చాలా మంది ఉన్నారు. వారందరి కొరకు ప్రభు సన్నిధిలో నీ మీద, నా మీద దేవుడు పెట్టిన బాధ్యత, భారం ఏంటిదయ్యా అంటే మనము వారి యొక్క పాపముల కొరకు కూడా విజ్ఞాపన చేసి మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రపంచానికి ముంచుకొస్తున్న ప్రమాదం, ఈ కరోనా వైరస్, ఈ తెగుళ్లను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటయ్యా అంటే మరి అనేకులు మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నారు. సంఘాలలో కావచ్చు, ప్రభువుని ఎరిగిన వారు కావచ్చు, ఎరగని వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వారి యొక్క శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నడుస్తున్నారు, జీవిస్తున్నారు. మరి అలాంటి వారి కొరకు మనము దేవుని పిల్లలముగా, దేవుని ప్రజలముగా మనం చేయవలసిన మన బాధ్యత ఏమిటయ్యా అంటే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఒక విషయాన్ని గ్రంథంలో నుంచి మీకు గుర్తు చేయాలని, జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 23-24 వచనాలలో ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఈ విధంగా రాయబడింది. ఆమె పేరు అబీగయేలు. ఆమె సుందరవతి. ఆమె నిజముగా మరి నాబాలు యొక్క భార్య. ప్రియులారా, మరి నాబాలు అంటే మోటువాడు అని ఆ పేరును బట్టి మనకు అర్థమవుతుంది. మరి నాబాలు దావీదు పంపిన సేవకుల మీద తిరుగుబాటు చేసి మాటను ధిక్కరించి వాళ్ళను అవమానపరిచి పంపివేశాడు. అందుకని దావీదు
కోపం వచ్చి కత్తులు ధరించుకొని 400 మంది నాబాలు యొక్క కుటుంబం మీదకి బయలుదేరేట మనం చూస్తున్నాం. కానీ ఆ అబీగయలు యొక్క నాబాలు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషి అబీగయలకు సలహా ఇచ్చాడు. అమ్మగారు, మరి అడవిలో మేము ఉన్నప్పుడు దావీదు సేవకులు మాకు ఎంతో సహాయం చేశారు, మాకు ఉపయోగంగా మేలుకరంగా ఉన్నారు, మనకు మందలను కాపాడారని చెప్పారు. మరి దావీదు ఒకవేళ ఉగ్రుడై కోపావేశుడై ఒకవేళ మన ఇంటి మీదకి వస్తే మనము బ్రతకలేము, దయచేసి ఏదైనా ఒక ఆలోచనను చేయమని అబీగయలకు పనివాడు సలహా ఇచ్చినప్పుడు అబీగయలు చెప్పినటువంటి మాట 1 సమూయేలు 25, 23, 24 వచనాల్లో ఆమె గార్ధవ మీద నుండి దిగి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి దావీదు యొక్క కాళ్ళను పట్టుకొని ఆమె ఒక మాట అంటాది, ఈ పాపము ఈ తప్పు చేసింది నేనే, నాదని ఎంచు అంటుంది అబీగయలు. అంటే తన భర్త యొక్క పాపము, తన భర్త చేసిన తప్పు, తన భర్త మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలను బట్టి, కఠోరమైన మాటలను బట్టి అబీగయలైతే తన యొక్క భర్త చేసిన తప్పును పాపమును అతడు మాట్లాడిన మాటలను బట్టి అబీగయలు అన్నది, ఈ తప్పు నాది, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము, నాకు ఒక అవకాశం ఇవ్వు, ఒక అవకాశమును కలిగించమని అబీగయలు దావీదు యొక్క పాదములను పట్టుకొని బ్రతిమలాడి విజ్ఞాపన చేసి ప్రార్థిస్తున్నట్టుగా ఆ గ్రంథములో రాయబడింది. ప్రియులారా, దేవుని బిడలారా, మరి మన కుటుంబంలో భర్త చేసిన పాపమును, భర్త చేసిన తప్పులను బట్టి భార్య క్షమాపణ అడగాలి, భార్య పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ఒకవేళ భార్యనే మూర్ఖురాలై యోబు భార్య వలె మాట్లాడుతూ తిరుగుబాటు చేస్తుంటే, ఒకవేళ భర్త కూడా తన భార్య కొరకు మరి తన యొక్క భార్య పాపములు క్షమించమని, దేవాను కృప చూపించమని భార్య కొరకు కూడా ప్రార్థన చేసే విధానంలో ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకవేళ మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, మన కనుకున్న సంతానమే మరి పక్కదారి వెళుతున్నప్పుడు, చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు వారి కొరకు కూడా తల్లిదండ్రులుగా మనము చేయవలసిన బాధ్యత, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత కూడా దేవుడు మన మీద పెట్టాడనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మన సంఘములో ఉన్నటువంటి యమనస్తులు, మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఒకవేళ దిగజారిపోతున్నారేమో, వెనుకబడిపోతున్నారేమో, పాపిస్తూ పనులు చేస్తూ ఉన్నారేమో, దేవుని ఆజ్ఞలు అనుసరించక, వెంబడించక నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా ఉంటున్నారు. ప్రియులారా, వారి కొరకు మనము ప్రార్థించాలి. ప్రభువా, ఫలానా కుటుంబాన్ని, ఫలానా వ్యక్తిని నువ్వు దర్శించి నీ సన్నిధిని నడిపించమని ప్రార్థన చేయాలి. మన గ్రామంలో ఉన్నటువంటి, మన కళ్ళకు కనబడుతున్నటువంటి ఎందరో పాపాత్ములు, దుర్మార్గులు, లేకపోతే దొంగలు, వ్యభిచారులు, అన్యాయస్తులు, తాగుబోతులు ఎందరో ఉంటూ ఉన్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అలాంటి వారి కొరకు మనము ప్రార్థించాలి. అబీగయలు దావీదు పాదములను పట్టుకొని ఏ విధంగా నీ దాసురాలనైన ఈ పాపము నాది అని ఎంచమన్నదో, నీవు నేను కూడా మన సంఘములో ఉన్న వారి కొరకు, మన కుటుంబంలో ఉన్న వారి కొరకు, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమము కోరి, వారి ఆరోగ్యము కొరకు, శాంతి సమాధానముల కొరకు, వారు చేస్తున్న పాపిష్ట పనుల కొరకు దేవుడు క్షమించాలని, ప్రపంచంలో ఉన్నటువంటి మరి మనుషులందరి కొరకు మనము విజ్ఞాపనములు చేయాలి, మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నెహెమ్యా భక్తుడు కూడా నెహెమ్యా గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో మరి 4 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, ఆ 6వ వచనం అంటుంది, తాను తన పూర్వీకుల పాపములను, తన పితరుల పాపములను, తన మరి పెద్దల తల్లిదండ్రి యొక్క పాపమును మరి నెహెమ్యా ఒప్పుకొని, నా పాపమును నేను ఒప్పుకుంటున్నానని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రేమైన దేవుని జనాంగమా, క్రైస్తవ లోకమా, దేవుని వాక్యములు వింటున్న నీవు నేను మనసు మార్చుకుందాం, నడకలు దిద్దుకుందాం. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడవలసిన సమయము ఆసన్నమవుతుంది. కనుక నిర్లక్ష్యమును, అశ్రద్ధను విడిచిపెట్టి మనము నిజముగా మన పాపములను ఒప్పుకొనడానికి మనం పశ్చాత్తాపడి మొదటిగా ప్రార్థన చేసి క్షమాపణ కొరకు మన పాపములు ఒప్పుకొని, ఇతరుల కొరకు, మన కుటుంబముల కొరకు, భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, తల్లిదండ్రి పిల్లల కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకును, మనం వెళుతున్న సంఘము కొరకును, సంఘములో ఉన్న యవనస్తుల కొరకును, విశ్వాసుల కొరకును, మనము నివాసము చేస్తూ మనము కాపురముంటున్నటువంటి మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల కొరకును, మన గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రజల కొరకును, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు మనం విజ్ఞాపనలను, ప్రార్థనలను చేయాలి. ప్రభువా, వారిని క్షమించు,
వారిని క్షమించు అయ్యా, నీ కృప చూపించు, నువ్వు జ్ఞాపకం చేసుకోండి అని దేవుని సన్నిధిలో మనం ప్రజలందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయాలని ఈ వాక్యము మనకు నేర్పిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యమును వింటున్నటువంటి నీవు నేను మనమందరము ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా మన జీవితాలను కట్టుకొని మన బ్రతుకులను మార్చుకొని మరి రాబోతున్నటువంటి మరి శ్రమలను లేకపోతే సమస్యలను మరి తెగుల నుండి మనకు విడుదల విమోచన కలగటానికి కొరకు ప్రతి దినము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మీరు ఆరంభించాలి, కుటుంబ ప్రార్థన మీరు కొనసాగించాలి అని ప్రభు పేరట నేను కోరుచున్నాను. వ్యక్తిగతముగా ప్రార్థించాలి, దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. ఈ పరిస్థితులను చూసి కలవరపడకుండా, అధైర్యపడకుండా, దిగజారిపోకుండా, మరి వేసారిపోకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనలో మనము కట్టుకొని మనల్ని మనము దిద్దుకొని ప్రార్థన పూర్వకముగా మనం సిద్ధపడాలి. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఊపిరి గనక చివరి శ్వాసకున్న ఊపిరి వరకు ప్రార్థిస్తాం. ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఇలాంటి సమస్యలు మన కొత్త ఏమి కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన కనుదృష్టి మనపైన, ఈ భూమి మీద ఉన్న మనుషులందరిపైన ఉంటుంది. ఆయన కోపించుతూనే వాత్సల్యమును చూపుతాడు. ఆయన వాత్సల్యము కలిగినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పి చేస్తాడు, ఆయన మాటిచ్చి స్థాపిస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, సమస్తమును సాధ్యము గనక మరి అలనాడు మరి నిజముగా మన పూర్వీకులు పెద్దలు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థించినట్టుగా అబీగయలు దావీదు పాదములను పట్టుకొని విజ్ఞాపన చేసి కన్నీరు విడిచి ప్రార్థించినట్టుగా దేవుని పాదములను పట్టుకుందాం. దేవా, నువ్వే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీకు తప్ప ఇంకా ఏ క్షేమాధారం లేదు. నీవే మా రక్షకుడు, నీవే మాకు దేవుడు నాయన. మమ్మలను ఈ విపత్తు నుంచి, ఉపద్రవ్యముల నుంచి అయ్యా విడిపించి మమ్మలను తప్పించి మాకు విడుదలను దయచేయమని ప్రభు సన్నిధిలో అబీగయలు వలె, నెహెమ్యా వలె, మరి సమూయేలు అనేక పాపముల కొరకు ప్రజల కొరకు విలపించి విజ్ఞాపన చేసినట్టుగా మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఈ వాక్యమును బట్టి వాక్యమును వింటున్న మీరందరూ మరి ధైర్యముగా ఉండి విశ్వాసంలో స్థిరపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మరి దేవుని సేవకుడుగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాను. ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ విశ్వాసాన్ని బలపరుచుకొని మీరు దిగజారిపోకుండా, వెనక తట్టు చూడకుండా మరి దేవుని నామ మహిమ కొరకు దేవుని సాక్షులుగా బ్రతకాలని ప్రభు పేరట మిమ్మల్ందరినీ నూతన యెరూషలేము సంఘములో ఉన్న మరి చివరి కుటుంబం వరకు, చివరి వ్యక్తి వరకు ప్రతిరోజు ఒకరికి ఒకరు మరి ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట మరి వాక్యమును వింటున్న దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి తన ఉనికిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తివంతుడవైన మా తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఇదిగో నాయనా, ఈ యొక్క పరిశుద్ధ దినము దేవా, ఈ మధ్యాహ్న కాల సమయం మీ సన్నిధానములకు వచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. బ్రతికించే నీ వాక్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము ఏ విషయంలో, ఏ స్థలములో, ఏ పరిస్థితులలో ఉన్నా తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు మేము చెల్లించు వారముగా ఉండాలని నీ వాక్యము మాకు సెలవిస్తుంది. ప్రభువా, నీకు వందనాలు, దేవాని స్తోత్రాలు. నీ పేరు పెట్టబడిన మేము నాయన నిన్ను నమ్ముకొని నీ బిడలముగా జీవిస్తున్న మేము మమ్మల్ని తగ్గించుకొని నాయన మమ్మల్ని తగ్గించుకొని ప్రభువా, నీకు విధేయులుగా, నీకు లోబడే బిడ్డలముగా ప్రభువా మా పాపములు ఒప్పుకొని మేము పశ్చాత్తాప్తులమై క్షమాపణ అడుగుతూ ప్రభువా నీ స్తోత్రాలు. మా దేశమును నువ్వు స్వస్థపరుస్తానన్నావు. ఆకాశమందున్న దేవుడు మా ప్రార్థన వింటనంటున్నావు. కానీ మేము ఇతరుల పాపములు కూడా క్షమించాలి, ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా. అలనాడు అబీగయలు తన భర్త చేసిన పాపము తన మీద వేసుకుని నేనే పాపము చేశాను, నీ దాసురాలనైనా నా పాపమును ఇది నాదని ఎంచుమని దావీదు ఎదుట మోకాలు నీ శ్రాష్టంగా నమస్కారం చేసి సాగిలపడి దావీదు పాదములు పట్టుకుని విజ్ఞాపన చేస్తున్నట్టు పరమ తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన.
భర్త చేసిన పాపము కొరకు భార్య పశ్చాత్తాపము కలిగి అబిగయలు చేసినట్టుగా ఈనాడు నాయన అనేక కుటుంబాల మధ్య ప్రభువా మరి భర్తలు చేసిన పాపము క్షమించుమని క్షమాపణ కలిగిన పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థించే మనసు ప్రతి వారికి మీరు అనుగ్రహించుదురుగాక. నైనా భర్తలు చేసిన పాపము భార్యలు క్షమించమని అడగటానికి, భార్యలు చేసిన తప్పులను పాపములను క్షమించమని భర్తలు కూడా మొరపెట్టి విజ్ఞాపన చేసి ప్రార్థించడానికి నీ కృప అనుగ్రహించుదురుగాక. పిల్లల కొరకు తల్లిదండ్రులు విజ్ఞాపన ప్రార్థన చేదురుగాక. అలనాడు యోబు అరుణోదయములు లేచి తన పిల్లల కొరకు బలు అర్పిస్తూ నాయన ఒక్కొక్కరి నిమిత్తము ప్రార్థన చేస్తాడు. ప్రభువానికి వందనాలు. అలాంటి ప్రార్థన పరులుగా, అలాంటి విశ్వాస వీరులుగా, ప్రార్థన యోధులుగా ప్రతి కుటుంబంలో ప్రభు తల్లిదండ్రి ప్రార్థన పరులుగా ఉందురుగాక. తన పిల్లల కొరకు ప్రార్థన చేసే వారుగా ఉందురుగాక. దేవాని స్తోత్రాలు. మేము వెలుచున్న సంఘములో నాయన నువ్వు జెరూసలేము గాస్పెల్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యలో ప్రభు సంఘములో ఉన్న మా ప్రియులను యవనస్తులను ప్రభు మరి జ్ఞాపకము చేస్తుంది. ఏ బిడ్డ కుడికి ఎడమకు తిరగకుండా నాయన నిర్లక్ష్యం అశ్రద్ధ చేయకుండా ప్రభు సత్యమును వెంబడించుటకు నాయన పరిశుద్ధముగా జీవించుటకు తండ్రి, పాపానికి దూరముగా ఉండుటకు, చెడుతనముకు దూరముగా ఉండునట్లు తండ్రి నీ సత్యములు నిలబెట్టు ప్రభు అని స్తోత్రాలు. అయ్యా ఎవరైతే నీకు విరోధముగా ఉన్నారో వారిని క్షమించమని బ్రతిమలాడుచున్నాము నాయన. నెహెమ్యా ప్రార్థించినట్టు ప్రభు ఇతరుల పాపములు ఒప్పుకున్నట్టుగా ప్రభు అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. మా ప్రజలను క్షమించు, మా గ్రామస్తులను క్షమించు, మా రాష్ట్ర ప్రజలను క్షమించు, మా భారతదేశ ప్రజలందరినీ నాయన మీరు క్షమించి రక్షించమని ప్రార్థన చేస్తున్న ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులను నాయన ప్రజలందరినీ మీరు క్షమించి రక్షించి మీ సన్నిధికి నడిపించుము. ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాన్ని, మా భారతదేశమును, మా తెలంగాణ రాష్ట్రమును ప్రభు దుబ్బాక నియోజకవర్గమును, సిద్దిపేట మెదక్ జిల్లాలను మీరు కనికరించి ప్రభు నాయన ఈ కరోనా వైరస్ ఈ తెగులు నజరేయుడైన యేసు నామములోనే విడుదల అవునుగాకని ప్రార్థన చేస్తున్నాము. నీ ప్రసన్నత ప్రతి కుటుంబం పైన ఉండునుగాక, ప్రతి బిడ్డ పైన నీ యొక్క కృప ఉండునుగాక, మీ శక్తి ఉండునుగాక. ఓ ఏ అపాయముని గుడారమును సమీపించదని నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. రాత్రి వెన్నెల తగులు ఎండదేవ తగులకుండా కాపాడే దేవుడు నాయన. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ తెగులు వారి గుడారమునకు సమీపము రాలేదు ప్రభు అని స్తోత్రాలు తండ్రి. ఈ కరోనా వైరస్ నా తండ్రి నూతన యెరూషలేము సంఘములో ఉన్న మా ప్రియులకు నాయన వారి కుటుంబాలకు ఎలాంటి తండ్రి ఆటంకము, ఎలాంటి శోధన, ఎలాంటి సమస్యలు ఫలించకుండా ప్రతి కుటుంబమును మీరు కాపాడుదురుగాక తండ్రి. నువ్వు దీవించుదురుగాక, ఈ ఆరోగ్యములతో మీరు కాపాడుదురుగాక. సంఘములో ఎవరికి ఎలాంటి ప్రభువాని స్తోత్రం మరణకరమైన పరిస్థితులు కానీ ఎలాంటి బలహీనతలు సమస్యలైన తలెత్తకుండా శాంతిని, సమాధానము, నెమ్మది ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి నాయన. ఈ వాక్యము విన్న బిడ్డలందరినీ మీరు నాయన ధైర్యపరిచి మీరు ఆదరించండి ప్రభు. అయ్యా ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు ఉన్న వారిని కూడా మీరు ఓదార్చి ధైర్యపరిచి శాంతి, సమాధానమును, ఆరోగ్యముల నుంచి నీ కృప చేత బలపరచమని మీ చేతులకు నాయన కూడి వచ్చిన బిడ్డలను ప్రభు న్యూ జెరూసలేము గాస్పెల్ మినిస్ట్రీస్ లో ఉన్న తండ్రి విశ్వాస కుటుంబాలను తండ్రి మీ బలమైన బలిష్టస్థాలకు అప్పగించుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులను స్తోత్రాలను చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సమాధానము, సకల దీవెనలు కూడి వచ్చాయన సన్నిధిలో చేరి ఉన్న మనకును, ఈ భూలోకమునందున్న సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమంతటికి, భక్త కోటికి అతి ముఖ్యముగా విశేషముగా మరి ఈ వీడియో రికార్డ్ అవుతుంది కనుక ఈ వీడియోను వింటున్నటువంటి మరి సభ్యులందరికీ నూతన యెరూషలేములో ఉన్న సంఘ సభ్యులకు, విశ్వాస కుటుంబాలకు ప్రభు యొక్క సన్నిధైన కృప కాపుదల ఎల్లప్పుడైనా రాకడ వరకు నిత్యము తోడైంది భద్రపరిచి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. అందరూ మరి ప్రార్థన పూర్వకముగా ప్రభు సన్నిధిలో అనుదినము, ప్రతిదినము కుటుంబ ప్రార్థనతో, మరి వ్యక్తిగత ప్రార్థనతో వాక్యము చదువుతూ మరి మంచి అవకాశము దేవుడు ఇచ్చాడు. ఈ పరిస్థితిలో మరి అందరూ కూడా ప్రార్థనలో గడపాలని, ప్రార్థన ద్వారానే మరి ఈ యొక్క వైరస్ నుంచి మనకు విడుదల, మరి స్వస్థత, సమాధానం కలుగుతుందని ప్రభు పేరుట అందరినీ కోరుచు మరి అందరూ కూడా ప్రార్థన పూర్వకం ఉండాలని ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.